హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ గురుకుల మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే వాటికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటనేది డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకేంటంటే ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్ కోసం, తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం మనకి ఐఐటి కోచింగ్ సెంటర్స్లో మనకి ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్ మనకి నోటిఫికేషన్. సో ఎలా అప్లై చేసుకోవాల్సి అనేది ఈ వీడియోలో చూద్దాము. మనకి వెబ్సైట్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి apbragcset.apcfss.in. సో మనకి వెబ్సైట్ అయితే ఈ సైట్లోకి వెళ్ళి క్రోమ్ ఓపెన్ చేసి ఈ సైట్లోకి వెళ్ళవలసి ఉందన్నమాట. కొందరికి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫిఫ్త్ క్లాస్, ఇక్కడ వచ్చేసి ఇంటర్ అప్లికేషన్, తర్వాత ఇక్కడ వచ్చేసి ఐఐటి ఇన్స్టిట్యూషన్స్. సో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నది ఇక్కడ మీరు టిక్ చేయవలసి ఉందన్నమాట. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకైతే ఇది టిక్ చేయవలసి ఉంటుంది, ఇంటర్ వాళ్ళకైతే ఇంకా ఇది, తర్వాత ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ వాళ్ళకైతే ఇంకా ఇది అనమాట. సో మనకి ప్రజెంట్ అయితే ఓన్లీ ఈ రెండు మాత్రమే లింక్ అనేటివి ఎనేబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇంకా లింక్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. సో ఒకసారి క్లిక్ చేస్తే ఇంకా మనకి కమింగ్ సూన్ అని మెన్షన్ చేస్తుంది అనమాట. సో అది వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరైతే ఇంకా నీట్ కోచింగ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు. సో మనకి ఒకసారి ఫిఫ్త్ క్లాస్ది ఓపెన్ చేసి చూపిస్తానండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళది చూపిస్తాను, ఒకసారి చూద్దామండి. సో ఫిఫ్త్ క్లాస్ వాళ్ళది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక సో ఇక్కడ ఉంది కదా ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా. సో దీన్ని మనము క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడే క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులమ్స్ 2025-26. సో మనకి బేసిక్గా ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మనకు ఒక ఫోటో అయితే కంపల్సరీ ఉండాలండి. సో ఆన్లైన్ ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలంటే ఫోటో మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఫోటో ఉంటే చాలు, మిగతా డాక్యుమెంట్స్ అయితే మనకు ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు. సో ఒకసారి చూద్దాము స్టెప్ బై స్టెప్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఆధార్ నెంబర్. సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. ఎవరైతే కనుక అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు తర్వాత ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫాదర్. సో అభ్యర్థి యొక్క పేరు ఎంటర్ చేయాలి, అభ్యర్థి యొక్క తండ్రి పేరు ఎంటర్ చేయాలి, అభ్యర్థి యొక్క తల్లి పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మెయిలా గర్లా బాయా, సో జెండర్ ఎంటర్ చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్. సో ఈ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ మిస్టేక్ అయితే చేయదు. చాలామంది ఏంటంటే ఆ యొక్క నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్స్ ఇస్తుంటారనమాట. సో వాళ్ళ నెంబర్స్ అయితే ఇవ్వద్దండి. సో ఎందుకంటే కనుక మీకు అలర్ట్స్ అనేటివి, ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేటివి కంటిన్యూగా మీకు సీట్ అలాట్ అయ్యేంత వరకు ఆ నెంబర్స్కి మాత్రమే వస్తాయన్నమాట. వాళ్ళకి ఇవ్వడం వల్ల అనేది మీకు తెలియదు కదా. సో ఖచ్చితంగా మీకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళ నెంబర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో అదనమాట ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ గురించి. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క నేటివిటీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ క్యాస్ట్, ఏ క్యాస్ట్ కేటగిరీ, తర్వాత సబ్ క్యాస్ట్, మళ్ళీ మీ యొక్క క్యాస్ట్లో ఏది సబ్ క్యాస్ట్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత రేషన్ కార్డ్ నెంబర్. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మనకు స్టార్ సింబల్ లేదనమాట. ఇక్కడ చూస్తే పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్కి స్టార్ సింబల్ ఉంది. సో కంపల్సరీ మ్యాండేటరీ ఎంటర్ చేయవలసి అనమాట. ఇక్కడ మనకి రేషన్ కార్డు దగ్గర స్టార్ సింబల్ లేదు, ఇన్ కేస్ ఉంటే వేయండి, లేదంటే నాట్ రిక్వైర్డ్. సో అదనమాట. ఇక్కడ మనకి ఫోటో కంపల్సరీ స్టార్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో అభ్యర్థి యొక్క ఫోటో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇంకా చూద్దాము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి చెక్ చేస్తే కనుక ఇక్కడ వరకు ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ అనమాట. ఇక్కడ పైన ఉన్న వరకు ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంది. ఇక్కడ కనుక చెక్ చేస్తే కనుక మన యొక్క అడ్రస్, సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రస్తుత చిరునామా. సో ఇక్కడ మనకి మీ యొక్క డిస్టిక్, ప్రజెంట్ ఏ డిస్టిక్లో ఉన్నారో, తర్వాత ఏ మండలంలో ఉన్నారో, మీకు గ్రామం ఏంటి, తర్వాత డోర్ నెంబర్ ఏంటి, తర్వాత స్ట్రీట్ వీధి, సో మీకు సంబంధించినటువంటి వీధి, తర్వాత మీకు నియరెస్ట్గా ఉన్నటువంటి ఏదైనా ల్యాండ్ మార్క్ ఏదైనా ఉందా, తర్వాత మీ ఏరియా పిన్ కోడ్, తర్వాత ఈమెయిల్ కూడా ఇక్కడ స్టార్ మార్క్ ఏం లేదండి. సో మీకు ఉంటే ఇవ్వచ్చు, లేదంటే నాట్ రిక్వైర్డ్, మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అనమాట. మీకు ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా, ఏ రిజర్వేషన్స్ ఉన్నాయి, సో స్పెషల్ రిజర్వేషన్స్ అనమాట. సో ఇక్కడ రిజర్వేషన్స్ అనేటివి క్యాస్ట్ సంబంధించినవి ఇక్కడ పైన అనమాట. సో ఇవి వచ్చేసి మనకి స్పెషల్ రిజర్వేషన్స్ అంటే కనుక
మీరు జోగిని లేదా బసవని పిల్లల లేదా సైనిక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి పిల్లల ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక మీరు ఏమైనా అనాథ పిల్లల, తర్వాత ఏంటంటే మీరు ఏమైనా అత్యాచార బాధితుల. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఎస్ అనే పెట్టాలి. ఇదైతే కనుక ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. సో ఇది అయితే చేస్తే ఏమవుతుందంటే మనకి అక్కడ నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే మీకు పేరెంట్స్ ఇన్కమ్ అనేది యాన్యువల్గా ఖచ్చితంగా 1 lakh బిలో ఉండాలి అని మెన్షన్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఇదైతే ఎస్ పెట్టండి. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మీరు ఏమైనా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్సా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి స్టడీ అనమాట, స్టడీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ కనుక చెక్ చేస్తే కనుక ఇది ఆటోమేటిక్గా వస్తుంది. చదివిన సంవత్సరం 2024-25, తర్వాత వచ్చేసి 2023-24. సో 4th క్లాస్ 3rd క్లాస్ అని వచ్చింది. తర్వాత మీరు ఏ మీడియంలో స్టడీ చేశారు. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. సో మీరు ఏ మీడియంలో చదివింటే ఆ మీడియంలో మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఏ డిస్టిక్లో చదివారు. సో అదనమాట ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ మీరు చదివిన స్కూల్ నేమ్ ఏంటి. సో మీ యొక్క స్కూల్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ డీటెయిల్స్. సో మీరు ఏ డిస్టిక్లో పరీక్ష ఎగ్జామ్ టెస్ట్ అనేది రాయదలుచుకున్నారు. సో ఆ యొక్క డిస్టిక్ నేమ్ అనేది మీరే ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేస్తే కనుక నేను ఏదో ఒకటి ఇచ్చాను, కర్నూలుది. సో ఇక్కడ ఏంటంటే మనకి అభ్యర్థి రాయదలుచుకున్న సెంటర్ పేరు, మీరు ఇక్కడ ఏదైతే ఇంకా సెలెక్ట్ చేసుకున్నారో డిస్టిక్ దానికి సంబంధించినటువంటి, సో ఈ డిస్టిక్ సంబంధించినటువంటి సెంటర్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మీరు ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత చూజ్ డిస్టిక్ ఫర్ అడ్మిషన్స్. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక ఈ నంద్యాల డిస్టిక్, మీరు ఎక్కడైతే మీరు డిస్టిక్లో మీ యొక్క స్టడీ అనేది చేసి ఉంటారో ఆ డిస్టిక్లో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క స్కూల్స్ నేమ్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఆప్షన్స్ అనేవి ప్రిఫరెన్సెస్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఇది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. సో మనకి టోటల్గా అయితే ఎన్ని ఉన్నాయి, 25 ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏ స్కూల్ కావాలి. సో ఇక్కడ డిస్ప్లే అన్నీ మీరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో 25 ప్రయారిటీస్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ. అప్పుడు మాత్రమే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో 1, 2 ఇచ్చి మిగతావి వదిలేయద్దు. సో దయచేసి 25 ప్రయారిటీస్ అయితే ఇవ్వండి. సో ఇదైతే కనుక మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు చేసి ఈ అప్లికేషన్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది చేయండి. 25 ఆప్షన్స్ అనేవి మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మ్యాండేట్ అయితే కనుక 10 అయితే ఇచ్చారు. సో స్టార్ సింబల్ అయితే 10 ఇచ్చారు. మీరు 10 మాత్రమే సెట్ చేసి మిగతావి వదిలేయద్దండి. ఖచ్చితంగా 25 అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. కొంచెం టైం అయినా పర్లేదు. సో కంపల్సరీ మీకు ఏది నియరెస్ట్గా ఉంటే కనుక సో ఫస్ట్ మీ డిస్టిక్ సంబంధించినవి అయితే ఇచ్చుకోండి. సో తర్వాత మీకు నియరెస్ట్గా డిస్టిక్లో అలా ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటా మీరు ఇవ్వవలసి ఉంటుంది అనమాట ఇక ప్రిఫరెన్సెస్. సో మీకు ఇన్ కేస్ ఎవరైనా పలానా స్కూల్ బాగుందంటే ఇంకా అక్కడ కూడా మీరు తెలిసి ఉండే ఇంకా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనకు ప్రిఫరెన్సెస్ మీరు ఏది పెట్టుంటే అలా సో ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇచ్చుకుంటూ ఇవ్వాల్సి. నేను ఇది జస్ట్ క్యాజువల్గా పెడుతున్నాను అండి, ఇవి అని పెట్టాలని ఏం లేదు. మీకు నియరెస్ట్గా లేదో మీకు ఏ స్కూల్ అయితే బాగుందో దాన్ని బట్టి మీరు ఇక ప్రిఫరెన్సెస్ అనేటివి ఇవ్వాల్సి ఉందన్నమాట. టోటల్గా మీరు ఖచ్చితంగా అన్నీ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. సో మనకి టోటల్గా 25 అయితే ఉన్నాయి. ఇక్కడ స్టార్ సింబల్ అయితే 10 ఉన్నాయి. సో మీరు 10 ఇచ్చేసి మిగతా వదిలేదు. కంపల్సరీ ఖచ్చితంగా ఇక 25 ఇచ్చేసి వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ అవన్నీ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి టిక్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అవన్నీ టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేది అడుగుతుంది అనమాట. ఒకసారి ప్రివ్యూ అంటే మీరు ఏదైతే ఇంకా అప్లికేషన్స్ అన్నీ ఎంటర్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ మనకు ఒకసారి అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూపిస్తుంది. సో ఆ ప్రివ్యూ అనేది ఓకే చేసిన తర్వాత ఒకసారి మీరు ప్రివ్యూ చెక్ చేసుకోండి. అంటే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క స్కూల్ నేమ్, తర్వాత మీ యొక్క నేము, తర్వాత క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్యాస్ట్ వైజ్గా మనకి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీ క్యాస్ట్ కూడా మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్, మీ యొక్క స్టడీ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీరు సబ్మిట్ బటన్ కనుక మీరు క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అక్కడ మీకు ఒక నంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. అది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ కానీ లేదంటే నోట్ కానీ చేసుకోండి. మీకు హాల్ టికెట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అది యొక్క హాల్ టికెట్ అనేది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి 5th క్లాస్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఒక్కసారి ఇంటర్మీడియట్ వాళ్ళది కూడా ఒకసారి చూద్దాము.
సో ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తాను. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఈ విధంగా క్లిక్ చేస్తే కనుక సేమ్ ప్రీవియస్గా మనకి 5th క్లాస్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేసామో సో అలాగనే ఆధార్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఎస్ఎస్సి స్టడీడ్ ఇన్స్టిట్యూషన్ మీరు ఏ స్కూల్ చదివారు, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేలా ఫీమేలా, తర్వాత ఏంటంటే మీకు మొబైల్ నెంబరు. సో ప్రీవియస్గా నేను చెప్పాను కదా, సో మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. కంపల్సరీ వీడియో అనేది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే చెప్పి ఉంటాను. సో మీ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ పేరు, మీ ఫ్యామిలీ లేదా మీ ఫ్రెండ్స్ది కూడా కాదు, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నేటివ్ డిస్టిక్, తర్వాత ఏదైతే ఉంటుందో అది, తర్వాత నేటివ్ మండల్, తర్వాత మీ సొంత డిస్టిక్, మీ సొంత మండలం పేరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ యొక్క రిజర్వేషన్స్ కేటగిరీ ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనేది, తర్వాత సబ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో సో అదనమాట. తర్వాత ఇక్కడ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్స్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ప్రస్తుత చిరునామా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటనేది, తర్వాత ఇది వచ్చేసి డిస్టిక్ ఇవ్వాలి, తర్వాత మండలం ఇవ్వాలి, తర్వాత విలేజ్ ఇవ్వాలి, తర్వాత డోర్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత స్ట్రీట్, తర్వాత నియరెస్ట్ ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే కనుక దాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీ ఏరియా పిన్ కోడ్, తర్వాత ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్స్, స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయో సో దీనికి సంబంధించినటువంటి ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి ఈ 1 lakh అనేది ఖచ్చితంగా ఎస్ అని పెట్టుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్లో ఖచ్చితంగా బిలో 1 lakh ఉండాలి అని మెన్షన్ చేశారనమాట. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అదనమాట ఫ్రెండ్స్. మీరు ఏమైనా అనాథ పిల్లల, తర్వాత స్పోర్ట్స్ కోట ఏమైనా ఉందా, తర్వాత మీరు ఏమైనా సఫాయి కర్మచారి పని చేస్తున్నారా, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా అలాంటి వర్క్ చేస్తుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే అనమాట. సో వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్స్ ఉంటాయి అనమాట. మీరు ఏమైనా ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇక్కడ మీకు 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉందన్నమాట. సో 10వ తరగతి వివరములు, సో డిస్టిక్, తర్వాత మండలము, తర్వాత మీడియం ఆఫ్ స్టడీ మీరు ఏ మీడియంలో చదివారు 10th క్లాస్ అనేది. సో అదనమాట. ఇక్కడ మీరు గ్రూప్లు, మీరు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదవాలనుకుంటున్నారు సో ఈ కంపల్సరీ ఏదో ఒకటి మీరు ఏదైతే ఇష్టమైతే అది ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా సో ఈ యొక్క 5 బ్రాంచెస్లలో మీకు ఏది ఇష్టమైతే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏ జిల్లాలో చదవాలనుకుంటున్నారు సో అదనమాట. సో ఇక్కడ పరీక్ష కేంద్రం వివరములు, సో మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేము, తర్వాత ఆ యొక్క డిస్ట్రిక్ట్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక టిక్ బాక్స్ మీద టిక్ చేయాలి, తర్వాత ఇక్కడ మీరు ప్రివ్యూ చేయవలసి ఉంటుంది. సో ఇక ప్రివ్యూ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అనేది ప్రివ్యూ అవుతుంది. అందులో మీ యొక్క డీటెయిల్స్ అంటే ఒక్కసారి కరెక్ట్ చేసుకొని, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకొని అగైన్ ప్రివ్యూ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు తప్పులు లేకుండా 1 by 1 మీరు ఆన్లైన్ అనేది ఫిల్ చేయవలసి ఉంది, అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉందన్నమాట. సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఒకసారి వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సో స్కిప్ చేయకుండా మీ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదనమాట వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.